మిగిలిన డీటెయిల్స్ చూస్తే విజయవాడ మున్సిపల్ ఇందిరాగాంధీ స్టేడియంలో ఏపీ ఎమ్మెల్యేల క్రీడా పోటీలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఛాన్స్ దొరికితే చాలు పరస్పర విమర్శలు చేసుకునే ప్రజాప్రతినిధులంతా సరదాగా క్రీడల్లో పాల్గొనడం ఉత్సాహం నింపింది. దీంతో ఇందిరాగాంధీ స్టేడియం సందడిగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా క్రీడల పోటీలు నిర్వహిస్తున్న సందర్భంగా విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో పరిస్థితిపై మరింత సమాచారం ఎమ్మెల్యేలతో మా అమరావతి ప్రతినిధి పవన్ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈరోజు ప్రజాప్రతినిధుల క్రీడల పోటీలు కూడా ప్రారంభించింది. ప్రస్తుతం ఈ యొక్క క్రీడల పోటీలకు సంబంధించి విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం కూడా పూర్తి స్థాయిలో అంగరంగ వైభవంగా కూడా ముస్తాబైంది. మంది ఎమ్మెల్యేలు కూడా ఈ యొక్క క్రీడల అంశాలకు సంబంధించి కూడా మనతో మాట్లాడేందుకు ఇప్పటికే కూడా సిద్ధమైనటువంటి నేపథ్యంలో ప్రస్తుతం కొంతమంది కూడా ప్రజాప్రతినిధులు మనతో ఉన్నారు. చెప్పండి, ఏంటి ఈరోజు ఈ యొక్క క్రీడలకు సంబంధించి కూడా చూస్తూ ఉన్నాం. ఒక అంగరంగ వైభవంగా ఇందిరాగాంధీ స్టేడియం కనిపిస్తూ ఉంది. ఏంటి ఎలా చూస్తారు? ఎంజాయ్ చేస్తున్నారు లేదా? మీరు ఎంజాయ్ చేయడం మాకు ముఖ్యం. ఇది కొత్త ఒక సాంప్రదాయం. ఎందుకంటే ఇంత ముందర పూర్వం ఉండింది. అప్పుడు ఎన్టీ రామారావు గారి టైంకి వచ్చి బాబు గారి టైంలో బాగుండింది. ఇంకోటి కూడా సాంప్రదాయం ఉండింది. అందరూ ఫ్యామిలీ కలిసేటోళ్ళు. అది కూడా నెక్స్ట్ తెస్తా అని చెప్పారు. నిజంగా ఈరోజు ఒకరిని మాత్రం అందరం మిస్ అవుతున్నాం. జగన్ 11 ఉంటే బ్రహ్మాండంగా ఉండేది. లోకేష్ 11 జగన్ 11 ఉండేది. బ్రహ్మాండంగా ఉండేటోళ్ళం. కానీ ఇక్కడ ఆ జగన్ బదులు ఈ జగన్ ఉన్నాడు. మా చిత్తూరు ఎమ్మెల్యే జగన్తో పెట్టి ఆ జగన్ వరకు ఈ జగన్ నేను చూసుకుంటే అసలు బ్రహ్మాండం ప్లేయర్. ఇది ఫెంటాస్టిక్ ప్లేయర్. రిచర్డ్ లీగ్స్ టైప్లో బ్రహ్మాండంగా ఆడతాడు. కాబట్టి మీ అందరం కూడా ఈరోజు ఒక తెలియని ఆనందం. ఎంతసేపు మాకు ఎంతసేపు జనాలు, పబ్లిక్, గోల, ఇది గ్రీవెన్స్ ఇవే ఉంటుండే. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఆలోచన ముఖ్యంగా ఈరోజు అప్రిషియేట్ చేయాలి స్పీకర్ గారిని. అట్లనే రవి శాప్ చైర్మన్ నిజంగానే వచ్చిన తర్వాత ఈ గ్రౌండ్ ఎంత చండాలంగా ఉండిందంటే 40 రోజుల క్రితము చూస్తే ఎంత దరిద్రంగా ఉండిందంటే ఈరోజు బ్యూటిఫై చేసుకొని ఫ్లడ్ లైట్స్ పెట్టుకొని మొత్తం రన్నింగ్కి, దీనికి, షటిల్కి, ఖోఖో అండ్ అదర్ థింగ్స్ బ్రహ్మాండం చేశారండి. నిజంగా ఐ షుడ్ అప్రిషియేట్ రవి అండి. అండ్ ఆల్సో మీరందరూ కూడా లైవ్ చూపించి మమ్మల్ని టీం 11 రాలేదు, అసెంబ్లీకి రారు, ఇక్కడికి కూడా రాలేదు అంటే ఫోటో షూట్కి కూడా రాలేదు. దీన్ని ఎలా చూడాలంటారు? ఇది చూసేది ఏముంది దాంట్లో? చూడకుండా అన్ని మూసుకోవాలా. లెక్క ఏంటంటే ఆయనకి ఐప్యాడ్ కావాలా, ఐప్యాక్ కావాలా, రెండే కావాలా. ఐప్యాడ్ ఏమో ఇస్తారు మాకు ఈరోజు, అది ఇంటికి పంపించాలి జగన్ ఇంటికి. ఐప్యాక్ ఇంట్లోనే ఉంటుంది. ఇది తప్ప చేసే పని ఏం లేదు ఆయనకి. కాబట్టి ఒక స్పోర్టివ్నెస్ లేదు, ఒక పాడు లేదు. నా ఈ రోజు కౌన్సిల్లో వచ్చి వారు కౌన్సిల్ ఎమ్మెల్సీ అందరూ ఫోటోలు ఇస్తున్నారు బాబు గారితో. ఈ రోజు మాత్రం ఆ ఎమ్మెల్సీలు అందరూ కూడా ఇంక్లూడింగ్ బొత్స పగిలిపోతుంది. జగన్ నాకు అనుకుంటున్నారు. సార్, ఏంది ఫోటో షూట్ కూడా ఈరోజు అంటే టీం 11 రాలేదు, దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఏముంది, ఎవరి గౌరవం ఉంది? చట్టసభలకు రారు, సాంప్రదాయాలు, ఫోటో సెషన్ అన్నది ప్రజాస్వామ్యబద్ధంగా నెగ్గిన వ్యక్తులు అందరూ తీసుకుని ఒక ఫ్రేమ్, దానికి రాడు. నా డౌట్ ఏంటంటే కౌన్సిల్లో కూడా వైసీపీ ఎమ్మెల్సీలు వచ్చారు. బహుశా జగన్ గారిని అడగకుండా వచ్చుంటారేమో నా ఆలోచన. ఈ పార్టీకి కౌన్సిల్లో ఉన్న వైసీపీ ఎమ్మెల్సీలు అందరికీ అక్షంతలు ఫుల్గా వేసేసి ఉంటారు. ఎవరిని అడిగి వెళ్ళారు మీరు అందరూ అని. ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ దగ్గర కూడా ఆశిస్తున్నాం వస్తామేమో. ఆయన కోసం అని జగన్ 11 ఒక టీం పెట్టి ఉంచాం. వచ్చి ఆడితే మాకు ఆనందం. ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా నెగ్గిన వాళ్ళు రాకపోగా ప్రజల యొక్క సమస్యల కోసం చర్చించడానికి కూడా అసెంబ్లీకి రావట్లే. కనీసం 5 సంవత్సరాలు బాగా ఆడాడు జగన్మోహన్ రెడ్డి. గత 5 సంవత్సరాలు బాగా ఆడాడు అందరితో. ఆట అంటే ఆయనకి ఇష్టం కాబట్టి ఆట గురించైనా వస్తారేమో అని వేచి చూస్తా ఉన్నాం. ఇది మొత్తానికి సార్ మంచి గెటప్ వేశారు. మొత్తానికి మీరే టీం 11 అంటున్నారు. జగన్ పాత్ర కూడా మీరే పోషిస్తానంటున్నారు. ఏంటి అంటే ఆయన కడప జగన్, నేను చిత్తూరు జగన్ కాబట్టి వారు అసెంబ్లీకి రావడం లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ నన్ను ఆ జగన్ బదులు ఈ జగన్ ఉన్నాడు, జగన్తో ఆడించాలి అంటున్నారు. కాబట్టి ఈ హెల్దీ రాజకీయాలు ఎప్పుడు ఉండవు. కాబట్టి అట్లీస్ట్ అసెంబ్లీ అసోసియేట్ అందరూ కలిపి ఎంచక్క నచ్చిన అన్ని గేమ్స్ని ఒక 2-3 డేస్ స్పెండ్ చేస్తే మంచి వాతావరణంలో ప్రతి ఒక్కరికి కూడా సత్సంబంధాలు బాగుంటాయి అనే ఒక మంచి ఉద్దేశంతో మన స్పోర్ట్స్ మినిస్టర్ రాంప్రసాద్ రెడ్డి గారు, శాప్ చైర్మన్ రవి ఇద్దరు కలిపి మంచి నిర్ణయం తీసుకొని మా స్పీకర్ గారికి చెప్పడం, వారు కూడా అన్ని అంగీకరించి చాలా అద్భుతంగా ఏర్పాట్లు చేశారు. కాబట్టి ఆల్ ద బెస్ట్ ఫర్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. ఏదైతే ఈ రోజు జరుగుతున్నటువంటి యొక్క స్పోర్ట్స్ సంబంధించి కూడా ఇప్పటికే పూర్తి స్థాయి ఏర్పాట్లు ఇందిరాగాంధీ స్టేడియంలో కూడా జరిగాయి. సార్, రాజా గారు, సార్ చెప్పండి, ఉత్సాహంగా మీరు కూడా పాల్గొంటా ఉన్నారు, ఇక్కడికి రావడం జరిగింది. ఏం సార్, పక్క విపక్ష పార్టీ నేత జగన్ అయితే మాత్రం అసెంబ్లీకి రాలేదు, కనీసం ఎక్కడ కూడా అడుగు పెట్టిన పరిస్థితి. దీన్ని ఎలా చూడాలంటారు? ఆయన ఎక్కడికి రాలేనటువంటి పరిస్థితి అయింది. కానీ
మేము ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేదు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కానీ మేము వీళ్ళన్నిటికీ అవకాశం వస్తుంది. కనీసం ఒక విపక్ష నేత ఫోటో షూట్ కూడా ఈరోజు రాలేదట, దాన్ని ఎలా చూడాలంటారు? నేను గతం నుంచి చెప్తా ఉన్నాను, రాజకీయాల్లో చరిత్ర లేకుండా చరిత్రహీనుడిగా మిగిలిపోయే వ్యక్తులు కొంతమంది ఉంటారు. నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పాను, నువ్వు ఖచ్చితంగా ఈ ప్రజల యొక్క అసహనానికి గురి అవుతావు, ఖచ్చితంగా ఈ రకమైన శాస్త్ర జరుగుతుంది, చరిత్రహీనుడిగా మిగిలిపోతావు, నువ్వు ప్రజల్లోకే రాలేనటువంటి పరిస్థితి కొద్ది కాలం ఉంటే అది కూడా ఏర్పడిద్దని నా ఉద్దేశం. ఒక అసెంబ్లీకే కాదు, అసెంబ్లీకో శాసనసభకో శాసన మండలికో లేకపోతే ఈ స్పోర్ట్స్ మీట్ ఇవన్నీ కాదు, ప్రజల్లోకే రావడానికి కూడా వీలు లేనటువంటి పరిస్థితి రాబోతుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాం. మొత్తానికి ఇది పరిస్థితి. ఏదైతే టీం 11 కోసం కూడా ఇప్పటికే మేము ఏర్పాట్లు చేసినప్పటికీ టీం 11గా రెడీగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం ఈ యొక్క క్రీడలకు రాకపోవడం అనేది నిజంగా చాలా దురదృష్టకరం అంటూ కూడా ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారు. ఏది ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ యొక్క క్రీడలకు సంబంధించి కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరొక 2 రోజుల పాటు కూడా ఈ యొక్క క్రీడలు అత్యంత వైభవంగా విజయవాడలో ఉన్నటువంటి ఇందిరాగాంధీ స్టేడియంలో అయితే మాత్రం జరుగుతాయని కూడా స్పష్టంగా అర్థమవుతాము. దీనికి సంబంధించి ఇప్పటికే అధికార యంత్రాంగం పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే చేసింది. ప్రస్తుతం చూడొచ్చు మనం టీం కూడా ఇప్పటికే కూడా గ్రౌండ్ వద్దకు చేరుకుంటున్నారు. ఏదేమైనా 2 రోజుల పాటు జరిగినటువంటి యొక్క క్రీడలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం ఈ క్రీడల్ని విజయవంతంగా నిర్వహించాలని చెప్పి కూడా భావిస్తూ ఉంది. కెమెరా పర్సన్ పవన్ నాయుడు, 6 టీవీ, విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం నుంచి.